వెదర్ బాగుంది, సన్నీగా ఉంది అని చెప్పి ఆఫ్టర్నూన్ నుంచి అడుగుతుండే మా రూమ్మేట్ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దామని చెప్పి. ఇంకా అప్పుడు మంచిగా పడుకున్నాం అనమాట. లేచేసరికి 9 అయింది. ఇంకా చాలాసార్లు అడిగింది కదా అని చెప్పి వెళ్ళినుండే డీక్యూకి ఐస్ క్రీమ్ తినడానికి. ఇట్లా డిఫరెంట్ సైజెస్లో దొరుకుతాయి అనమాట. మినీ, స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ అట్లా. ఎవరికైనా అసలు ఇట్లాంటి వెదర్కి ఏదైనా హాట్గా తినబుద్ధి అవుతుంది. కానీ మా రూమ్మేట్కి ఏందో తెలియదు కానీ ఇట్లా కూల్గా ఐస్ క్రీమ్ ఇట్లా తినబుద్ధి అయింది అనమాట. ఇంకా ఆయన క్రేవింగ్ కోసం మేమందరం బలైపోయినాం. నేనేమో చాక్లెట్ బ్రౌనీ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసిన, ఇంకో ఫ్రెండ్ కూడా అదే ఆర్డర్ చేసిన. అది అంత బాగా రాలేదు, ఎక్కువ స్వీట్ అనిపించింది అనమాట. ఇంకొకటి ఓరియో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసినుండే, అది మాత్రం బాగుంది. అండ్ వాళ్ళు ఇట్లా కూపన్స్ ఇచ్చిండే అనమాట. దాంట్లో ఏది తక్కువ ఉంది ఆర్డర్ చేసుకుందామని చెప్పి చూస్తే ఆనియన్ రింగ్స్ తక్కువ ఉండే అనమాట. ఇంకా అది కూడా ఆర్డర్ చేసుకొని తినేసి రిటర్న్లో రూమ్మేట్ని వర్క్ ప్లేస్ నుంచి పిక్ చేసుకొని వెళ్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. మీలో ఎంతమందికి ఇట్లా క్రేవింగ్స్ అయితే వర్షం పడుతున్నప్పుడు ఐస్ క్రీమ్ తినడం, స్నో చల్లగా ఉన్నప్పుడు, లేదంటే చల్ల వెదర్కి హాట్గా తినడం అట్లా ఏమైనా ఉంటే కనుక కమెంట్ చేయండి. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా.